హాయ్ హలో నమస్తే ధీరజ్ టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ యాంకర్ జనార్దన్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ మధు గారు. హాయ్ మధు గారు, ఎలా ఉన్నారు? హాయ్ జన, ఎలా ఉన్నారు? ఐఎమ్ అద్భుతం, చాలా బాగున్నాను. మీ గురించి చాలా విన్నా నేను. మిమిక్రీలో అంటే పుట్టు పూర్వతం అన్నట్టుగా మిమిక్రీ గురువు ఎవరు, ఆయన వాయిస్ కూడా మీరు చేస్తారని, అలాగే స్టార్టింగ్ వాయిసెస్ అంటే ఎక్కడి నుంచి ఉన్నటువంటి అనర్గళమైనటువంటి మంచి స్పిరిచువల్ వాయిస్ నుంచి లేటెస్ట్ ట్రెండింగ్ వాయిసెస్ వరకు చాలా అద్భుతంగా చేస్తారని విన్నాను. ఓకే. సో మధు గారు, ముందుగా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ నేటివ్ ప్లేస్ ఏంటి? ఓకే, మా విలేజ్ వచ్చేసి మహమ్మదాపూర్ గ్రామం, హుస్నాబాద్ మండలం, తెలంగాణ డివైడ్ కాకముందుకు పాత కరీంనగర్ జిల్లా, ప్రస్తుతానికి అయితే సిద్దిపేట జిల్లా. సిద్దిపేట, కొత్త డిస్టిక్, న్యూ డిస్టిక్. ఎస్. మిమిక్రీ నేర్చుకున్నారు మీరు, అంటే దీనికి మీ గురువు ఎవరు ఉన్నారా, లేకపోతే ఇన్స్పిరేషన్? అసలు మిమిక్రీ అనే థాట్ ఎందుకు వచ్చింది? సో ప్రతి మనిషిలో మిమిక్రీ ఉంటుంది. Hmm. దాని బేస్ పరంగానే ఒక వాయిస్ని ఇమిటేట్ చేయడం కావచ్చు, వాల్యూమ్ని చేంజ్ చేయడం కావచ్చు, ఇలాంటివన్నీ జరుగుతాయి సాధారణంగా. Yeah. నాకు అలాగే జరిగింది. ప్రకృతి దగ్గరగా ఉంది కాబట్టి కొండ చర్యలు బాగా దగ్గరగా ఉంటాయి. సో చాలా పాత ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. సో వాయిసెస్ కానీ అబ్జర్వేషన్స్ కానీ ఎక్కువ ఉండడం, ఎక్కువ వినడము. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతి మిమిక్రీ కళాకారునికి సాధారణంగా తను విన్నటువంటి వాయిస్ రీప్లే అవుతుంది మైండ్లో. సాంగ్ అయినా సరే లేదా ఏదన్నా వాయిస్ అయినా సరే నాకు చాలాసార్లు రీప్లే అయ్యేసరికి అది అవగాహనకు వచ్చేది. సో దాంట్లో భాగంగానే నేను మిమిక్రీ స్టార్ట్ చేశాను, కంటిన్యూ చేశాను. అండ్ ఆఫ్టర్ దట్ ఇక యూనివర్సిటీలో కూడా పిఎస్టియు పొట్టి శ్రీరామ విశ్వవిద్యాలయంలో కోర్స్ కంప్లీట్ చేశాను. సూపర్. ఇట్లా కంటిన్యూ చేస్తున్న క్రమంలో అనేక అవార్డ్స్ వచ్చాయి, జాతీయ అంతర్జాతీయ అవార్డ్స్ వచ్చాయి. సో ఇది కొనసాగుతున్న క్రమంలోనే నాకు వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో మిమిక్రీ కోర్స్ ఉంది, KUSDLC. దాంట్లో మిమిక్రీ లెక్చరర్గా నేను, అంజన్ కుమార్, యూనివర్సిటీ. ఎస్, రైట్. దాంట్లో లెక్చరర్గా చేస్తున్న ప్రస్తుతానికి. ఇప్పుడు కోర్స్ కూడా పడింది అండ్ అందులో కోర్సులో ప్రవేశించే వాళ్ళకు కోర్స్ రెడీగా ఉంది. స్వాగతం సుస్వాగతం అంటారు. అట్లాగే మీ విద్యాభ్యాసం గురించి తెలుసుకోవాలంటే ఏం చదివారు? నాది MSc బాటనీ కంప్లీట్ అయిపోయింది. అండ్ PSTU మిమిక్రీ, PSTU డిప్లొమా కోర్స్ కంప్లీట్ చేసేసాను. సో కొత్తగా ఇంకా కొన్ని కోర్సుల కోసం ట్రై చేస్తున్నాను, కంటిన్యూషన్ అవుతుంది. అండ్ అలాగే మిమిక్రీలో లెక్చరర్గా పనిచేస్తున్నారంటే అసలు ఇన్నోవేటివ్ థాట్ ఇది. ఎందుకంటే చాలామంది మనం రెగ్యులర్గా చదివే ఎడ్యుకేషన్తో కంపేర్ చేస్తూ ఉంటే అందులో లెక్చరర్ టీచర్ అనేది వినడం సర్వసాధారణం. బట్ ఒక టాలెంట్ను గుర్తించి ఆ టాలెంట్గా ఫస్ట్ నువ్వు ఆర్టిస్ట్గా ఉండి అందులోనే ఒక కోర్సు చేసిన తర్వాత మళ్ళీ యాజ్ ఏ ఒక యూనివర్సిటీకి మళ్ళీ మీరు మిమిక్రీ లెక్చరర్గా వెళ్ళడం అనేది అత్యద్భుతం. అసలు మీరు ఆ స్థాయికి చేరుకున్నారంటేనే చాలా గ్రేట్ అసలు. కాబట్టి భాష మీద పట్టు కానీ ఆ మాండలికాలు కానీ చాలా అనర్గళంగా ఉంటాయి. సో మీలాంటి ఆర్టిస్టులు ఇంకా ఎంతో మందిని తయారు చేయాలి. దీనికి ముందుగా అంటే నేను చాలా విన్నాను, నేను సోషల్ మీడియాలో కానీ తనికెళ్ళ భరణి గారి వాయిస్ చాలా చక్కగా చేస్తారు మీరు. రైట్, ఒకసారి మన ధీరజ్ టీవీ ప్రేక్షకుల కోసం ఒకసారి మంచి గలాన్ని వినిపించగలరు? రైట్, తనికెళ్ళ భరణి గారి కంఠం మీద. సో దాంట్లో సమ్ వేరియేషన్ చెప్తాను. ముందుగా అందరికీ పరిచయమైనటువంటి ఒక డైలాగ్ ఉంది, ఎవడైనా కోపంగా కొడతాడు లేదా గట్టిగా కొడతాడు, వాడింట్లో చాలా శ్రద్ధగా ఎంతో పద్ధతిగా కొట్టాడు, మగాడ్రా బుజ్జి. ఇది అందరికీ ఎలా ఉందంటే వాయిస్ పరకాయ ప్రవేశం చేసినట్టుగా ఉంది. ఇక్కడ మధు గారు లేరు, తనికెళ్ళ భరణి గారు ఉన్నారు. నిజంగా ఈ వాయిస్ ఆయన వరకు వెళ్ళి రీచ్ అయ్యి ఆయన చూస్తే చాలా ఆనందం. అసలు సూపర్ వాయిస్, చాలా బాగా డబ్బింగ్ కూడా చెప్పొచ్చు మీరు ఈ వాయిస్కి. రైట్, అతను మాటల రచయిత, నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, చాలా వైవిధ్యాలు ఉన్నాయి అతనిలో. సో చాలా గొప్ప వ్యక్తి ఆయన, నాకు బాగా ఇష్టం. ఇంకొకటి ఏంటంటే నీలోన గలడు శివుడు, నాలోన గలడు శివుడు. సో ఆధ్యాత్మికమైనటువంటి సాంగ్స్ కూడా పాడతారు ఆయన. సో దాన్ని కులానికి అప్లై చేసి మనం కనుక పాడితే ఎలా ఉంటుంది, ఒక చిన్న లైన్లో చెప్తాను. దానికన్నా ముందు ఉప్పు కర్పూరం చెప్తే ఎలా ఉంటుంది. ఉప్పు కర్పూరంబు నొక్కపోయికనుండు, చూడ చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులే వీరయ్య, విశ్వదాభిరామ వినురవేమ. ఎక్సలెంట్. అసలు చిన్నప్పుడు చదువుకున్న పద్యం ఇది, ఇప్పటికి ఎక్కడ అడిగినా ఇది అవలీలుగా నోట్లో అందరికి నానేటువంటి చక్కటి పద్యము. మంచి మీనింగ్ఫుల్, చాలా చక్కగా చెప్పారు. వేరియేషన్. నీలోన గలదు కులము, నాలోన గలదు కులము,
నీలోన గలదు కులము, నాలోన గలదు కులము, నీలోన గల కులము, నాలోన గల కులము, లోకాన్ని ఏలగలదు, ఏలి నిన్ను భూమిలో తొక్కగలదు. ఇలా. ఎక్సలెంట్ అండి నిజంగా మధు గారు. సో వాయిస్ చాలా చక్కగా ఉంది. చాలా కులాలు, మతాలు ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే స్వతహాగా బాగా ఉంటాయి. ఎవరి వారికి సొంత అభిప్రాయాలు ఉంటాయి. కులం వల్ల మనందరం విడిపోతున్నాం. గోడలుగా మారుతున్నాం. అందుకే ఈ లైన్స్‌ని అందులో అప్లై చేశాను. సూపర్ సో, సూపర్ ఫెంటాస్టిక్. అలాగే ఒక డిఫరెంట్ అంటే ఇది చాలా టిపికల్ వాయిస్ చాలా రేర్‌గా చేస్తారు. చాలా మంది ఆర్టిస్టులు చేయరు ఇది. చాలా టిపికల్‌గా చాలా చక్కగా చేశారు రేర్ వాయిస్. ఓకే. అలాగే క్రికెట్ మనము యూత్‌ను ఒక ఉర్రూతలూగిస్తున్నటువంటి గేమ్ ఏదైనా ఉంది అంటే అది క్రికెట్. యాహ్! అది ఎన్ని ఎగ్జామ్స్ ఉన్నా రేపే ఎగ్జామ్ ఉన్నా ఈరోజు మాత్రం ఖచ్చితంగా నైట్ టీవీ చూడాల్సిందే. అవును. సో, అందులో ది లెజెండరీస్ ఎంతోమంది మనకు 'కపిల్ దేవ్' గారని, 'సచిన్' గారని, అలా కామెంటరీ 'రవిశాస్త్రి' గారని, యెస్. వీళ్ళ వాయిస్‌లు సో, ముందు 'కపిల్ దేవ్' గారు మన 'కపిల్ దేవ్' గారు అనగానే మనకు అవార్డ్ తీసుకొచ్చారు. మన కప్పు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. దాని తర్వాత 1983. ఆ తర్వాత కళను సాకారం చేసింది యెస్. మళ్ళా 'ధోని' గారి నాయకత్వంలో మన 'సచిన్' గారు. యెస్. సో, 'కపిల్ దేవ్' గారి వాయిస్ మన ప్రేక్షకుల కోసం తీసుకుంటే సో, రైట్ 'కపిల్ దేవ్' గారి వాయిస్. సో, అతను ఏమంటాడంటే నిత్యం నేర్చుకో అని చెప్తారు ఒక మీటింగ్‌లో. దానికి సంబంధించిన కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ చెప్తాను నేను. ఇఫ్ యూ కాంట్ లెర్న్, యూ కాంట్ సక్సీడ్. We must learn every day. We must learn every day. If you can't learn, you can't succeed. These type of things go ahead in life. Thank you. వావ్! సూపర్. ఎగ్జాక్ట్‌లీ అది మాత్రం చేయాల్సిందే ఎవరైనా. అలాగే మన 'సచిన్' గారి దాంట్లో వాయిస్. మనం చూస్తుంటాం ఒక బూస్ట్‌లో అల్టిమేట్ వచ్చేది. యాహ్! బూస్ట్ ఇస్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. యాహ్! అనగానే సచిన్ గారు హావ్ ఎనర్జీ అని చెప్పేసారు. అలాగే 'సచిన్' గారి వాయిస్. Yes. సచిన్ గారు. Yes, welcome to this studio. And when I was 18 years old, I was imitate my daddy voice and my brother's walking style, and I like mimicry. Thank you all. యాహ్! సూపర్ నిజంగా చాలా చక్కగా చేశారు. సో, అలాగే మన కామెంటరీ మనకు రవిశాస్త్రి గారు. 'రవిశాస్త్రి' గారు. Yes, such a wonderful performance of the day. In this match and in this tournament, the man of the match and the man of the series goes to the master blaster Sachin Tendulkar. Please welcome them. ఇలా ఆయన వాయిస్ ఉంటుంది. సూపర్ అండి. ఒక క్రికెట్ అట్మాస్ఫియర్‌లో మనం కూర్చుంటే ఎలా ఉంటదో అలా చాలా చక్కగా చెప్పారు. సూపర్ ఆసమ్. అలాగే మనం ఒక అంటే మూవీ ప్రస్థానం అనేటువంటిది స్టార్ట్ అయింది అంటే దానికి కారణం మనకు లెజెండరీస్ ఉన్నారా 'నందమూరి తారక రామారావు' గారని. అవును. ఆయన ఒకవేళ ఆయన డైలాగ్స్‌లో ఈరోజు ఆయన మాతృభాష గురించి మాట్లాడితే అనర్గళికం అసలు. చాలా అనర్గళంగా మాట్లాడే వ్యక్తి. బట్ ఈరోజు చూస్తా ఉంటే నాకు ఆ మాతృభాష అనేది చాలా తగ్గిపోతుంది. అంటే ఈరోజు అవును. చూస్తా ఉంటే మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ అని అవును. చాలా ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్‌లో అవును. ఎక్కడ తెలుగు మాట్లాడితే ఫైన్ ఏసేటువంటి చాలా చాలా అలాంటి అభిప్రాయం తీసుకొచ్చారు అంటేనే మన మాతృభాష మీద తమిళ వాళ్ళు చాలా బాగా గౌరవిస్తారు వాళ్ళ భాష. Yes. కన్నడ వాళ్ళు గౌరవిస్తారు. అవును. మన తెలుగులో మాత్రం ఇలా జరుగుతా ఉంది. అంటే తెలుగు వాళ్ళమై ఉండి తెలుగు మాట్లాడలేని దురదృష్టి ఉన్నటువంటి స్కూళ్ళలో ఈరోజు మనం చదువుతా ఉన్నాం. బట్ నిజం. ఓకే. మన భాషని ఫస్ట్ మనము గౌరవించాలి. అంటే ఫస్ట్ మన భాషకి మనకు ప్రాముఖ్యత ఇవ్వాల. తర్వాత మనము ఇతర భాషల్ని గౌరవించాల. Yes. ఒకవేళ మీకు ఇదే టాపిక్ ఇస్తే మాతృభాష గురించి నందమూరి తారక రామారావు చెప్పేటువంటి డైలాగ్స్ గాని అలా చెప్తే ఏం చెప్తారు? ఇప్పుడు ఇదంతా చెప్పడం కన్నా వీటన్నిటికి సమాధానంగా ఉండేటువంటి ఒక వాయిస్ చెప్పేస్తాను. యాంటీ క్యాస్ట్ మీద తానెప్పుడో 'దానవీర శూరకర్ణ'లో ఒక డైలాగ్ చెప్పారు. యాహ్! సో దాన్ని చెప్పుదాం. సో దాన్ని చెప్పడం వల్ల 2 విషయాలొస్తాయి. ఒకటి ప్రొనౌన్సియేషన్ పద ఉచ్చారణ. రెండవది ఆ డైలాగ్ సంబంధించినటువంటి ఈ యాంటీ క్యాస్ట్ మీద చెప్పడం ఒకటి. యాహ్! తన యొక్క వాయిస్ యొక్క విస్తృతి, ఆ డెప్త్ అంతా కూడా అంటే మన మాతృభాష అనర్గళమైనటువంటి ఆ డైలాగ్ ఆ తెలుగు వింటూ ఉంటే అసలు అలాంటి డైలాగ్స్ అసలు మన కనుమరుగు అవుతా ఉన్నాయి. సో ఒకసారి నిజంగా కమాన్. జాతి నిపమున సూతన కిందు నిర్వరహత లేదందువా. ఎంత మాట. ఇది శాస్త్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే.
కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష అందువా. నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అతి దుభుక్షాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టితివి గదా, ఇంత ఏల అశ్వస్పితామహుడు కురుకుల వృద్ధుడైన శాంతనవుడు శివసముద్రుని భార్యకు గంగా గర్భమున జనించలేదా, అతనిదే కులము. మాతో చెప్పింతువేమయ్యా, మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవ విషయకు ఊరసి పుత్రుడు కాడా, అతడు పంచమజాతి కన్యకు అరుంధతి అను శక్తిని, ఆ శక్తి చండాలంగాను అను పరాశరుని, ఆ పరాశరుడు పన్నపడుచు మచ్చగంధయందు మా తాత వ్యాసుని, ఈ ఇంటి దాసితో ధర్మ నిర్మాణచరుడని మీచే కీర్తించబడుచున్న ఈ విదురదేవుని కనలేదా. సందర్భావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అను వ్యర్థవాదములిందులకు. బావా ఎక్సలెంట్ అండి. అంటే చాలా లెంతీ డైలాగ్, మన మాతృభాష ఖ్యాతిని పెంచేటువంటి డైలాగ్స్ ఇవి. చాలా కనుమరుగైపోయాయి. ఎక్కడ తీసుకున్న చిన్న చిన్న షార్ట్‌లో చెప్పేస్తున్నారు డైలాగ్స్. Yes. చాలా ఆయన గాని, తర్వాత నందమూరి బాలకృష్ణ గారు గాని అసలు అవలీలగా చెప్పేస్తా ఉంటారు అలాంటి డైలాగ్స్. అవునండి. అలా విన్నప్పుడు తెలుగు మన మాతృభాష అనే గుర్తొస్తా ఉంటది. సో, అలాగే ఎస్వి రంగారావు గారు చాలా పెద్ద నటులు. ఎస్. సో, అంటే ఆ రోజుల్లో హీరోలకు సరి సమానంగా తూగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక శిఖరం ఆయన. అవును. సో, ఆయన వాయిస్ తీసుకుంటే ఎలా ఉంటది? ఇదే డైలాగ్లో కొంత భాగాన్ని చెప్తాము. ఆ జాతనే బొమ్మన సూత సుతన కింద వార్తలేదందువా, ఎంత మాట ఎంత మాట, ఇది శాస్త్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే, కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష అందువా. నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అది దుభుక్షాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టిదివి కదా, ఇంత ఏల అశ్వస్మితామహుడు కురుప్రబుద్ధుడైన శాంతనవుడు ఈ సముద్రుని భార్య గంగా గర్భమున జనించలేదా, అతనిదే కులము. మాతో చెప్పింతువేమయ్యా, మా వంశంనకు మూలపురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్య ఊరశిపుత్రుడు కాడా, అతడు పంచమజాతి కన్యకు అరుంధతి అనే శక్తుని, ఆ శక్తి చండాలంగానను పరాశరుని, ఆ పరాశరుడు పన్నెపరచు మచ్చగంధయందు మా తాత వ్యాసుని, ఈ ఇంటి దాసితో ధర్మ నిర్మాణ చేయడానికి కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా. అలాగే తీసుకుంటే ఇంకెవరు వాయిస్ చేయొచ్చు ఓల్డ్ వర్షన్స్ లో మనం? కైకల గారు. ఓకే, ఒక దృఢమైనటువంటి గట్టి స్ట్రాంగెస్ట్ వాయిస్ కైకల సత్యనారాయణ గారి కంటే అనుకరిస్తాను. సో చాలా ప్రోగ్రామ్స్లో, చాలా కాంపిటీషన్స్లో కూడా నాకు ఈ వాయిస్ హెల్ప్ అయింది. సో దాన్ని చేస్తాను. పంచాలి పంచభద్రుక సకల మహిపాల మగుడ వారి కెమకు రారాదురు చూసి పగలబడిన ఒకటే మనం నేను ఒప్పుకోనంతే. ఇలా ఆయన వాయిస్, హావ భావాలు కానీ, ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ వాయిస్ కానీ సూపర్ అండి. అసలు అందుకే ఒక మిమిక్రీ కళాకారుడు అంటే ఆయన పరకాయ ప్రవేశం చేస్తారు. మామూలుగా ఇక్కడ ఎవరున్నారని మర్చిపోయి ఆ వాయిస్‌లోకి, మాడ్యులేషన్‌లోకి మన దయ్యాలకి ఇట్లా పడినాయి అన్నట్టుగా పరకాయ ప్రవేశం చేసి వెళ్తా ఉంటారు. అలా అనిపించే సూపర్‌గా చేశారు హాస్యం అసలు. సో, అలాగే తీసుకుంటే మన సింగింగ్ ప్రపంచంలో మనకు చాలామంది వ్యక్తులు అసలు అందులో సింగింగ్ తీసుకుంటే మనకు పాడినటువంటి వాళ్ళు ఎవరినైనా అనుకరించగలరా? తప్పకుండా. యాహ్! సో ముందుగా మను గారి వాయిస్ చెప్పుదాం. యాహ్! మను గారి వాయిస్ రోబోస్ చిత్రంలోంచి ఒక చిన్న డైలాగ్ చెప్తాను. మను గారు చాలా వరకి రజనీకాంత్ గారికి డబ్బింగ్ చెప్తా ఉంటారు. అవునా? యాహ్! హాయ్, మై నేమ్ ఇస్ చిట్టి ది రోబో, స్పీడ్ 1 THz, మెమొరీ 1 MB. నాన్న పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ దియారు. సూపర్ 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 అసలు చాలా మందికి తెలియకపోవచ్చు. అంటే రజనీకాంత్ గారి వాయిస్ మను గారు చెప్తారు డబ్బింగ్ అని చెప్పి వాడు అవలీలుగా చెప్పారు. సూపర్ సూపర్. సో చంద్రముఖిలో కూడా ఒక చిన్న బిట్ ఉంటుంది. సో వడివేలు గారికి బ్రహ్మాండంగా చెప్పారు, అండ్ రజనీకాంత్ గారికి మను గారు చెప్పారు. చిన్న బిట్ చెప్పుదాము. నల్లని చీకటి, నల్లని కొల్లు, తెల్లని చీర, కిటికీలన్నీ టపటపటపటపా టపటపటపటపా. అయ్యో కిటికీలు టపడవా కొట్టుకుంటున్నా అయ్యో. ఆ తర్వాత మెత్తని మల్లెపూల వాసన అంతటా
ప్రవహిస్తుంది. అయ్యా! ఆ కిటికీలు టపటపా కొట్టుకుంటున్నాయయ్యో! మల్లెపూల వాసన కూడా వస్తుందయ్యో! ఇలా దాంట్లో బిట్టుంటది. ఏంటంటే మీరు మాట్లాడుతుంటే ఆ డైలాగ్‌లో అసలు ఆటోమేటిక్‌గా నవ్వొచ్చేస్తుంది. ఫన్ బాగా ఉంది జనరేట్. సూపర్. సూపర్. అలాగే మనం డిఫరెంట్‌గా తీసుకుంటే పొలిటికల్‌గా ఏ వాయిసెస్ తీసుకోవచ్చు? మనం బాల సింగర్‌ని ఇంకొకరిని తీసుకుందాం. వీలైతే మా కోసం, మా ప్రేక్షకుల కోసం అంటే బాలుగారు లేరు కాబట్టి ఆయన చాలా మరపురాని సన్నివేశాలు గాని అంటే ఎంతోమంది సింగర్స్ చాలామంది ఆయన వాయిస్ విందామని వెయిట్ చేస్తూ ఉంటారు. సింగర్ ప్రపంచంలో కాబట్టి వీలైతే ఒక్కసారి ట్రై చేయగలుగుతారా? రైట్. ఎస్‌పి బాలు గారు తెలుగు గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్పుదాం మనం తప్పకుండా. నా వాయిస్ చాలా దగ్గరగా ఉంటుందని అంటుంటారు. మనకి అండ్ ఎస్‌పి బాలుకి. బట్ ఆయన వాయిస్ వేరియేషన్స్ వేరే డిఫరెంట్‌గా ఉంటాయి. తెలుగు గురించి ఆయన మాట్లాడితే ఎలా ఉంటదో చూద్దాం. తెలుగు. సూపర్. ప్రపంచానికి పరిచయమైనటువంటి తెలుగు భాష ఎక్కడెక్కడికో పరుగులు తీసింది. ప్రపంచం అంతా విస్తరింపజేయబడింది. సో, ఇక్కడ ప్రారంభించి అనేక నలుదిశలా ప్రయాణింపజేసి, అనేక భాషలను ఢీకొట్టి, దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పబడింది. ఆ చెప్పబడినటువంటి ఆ భాషని మర్చిపోయే పరిస్థితిలో తెలుగు ప్రజలందరూ ఉన్నారు. ఆంగ్లానికి ఎక్కువగా అలవాటు పడ్డారు. ఆంగ్లం తప్ప నేను చెప్పడం లేదు. కాకపోతే సొంత భాషను ముందు నేర్చుకోవాలి. అందులో వ్యాకరణాలు తెలుసుకోవాలి. నీ భాషలో ఒక అర్థం ఎలా ఉంటుందో ఇంకో భాషతో పోల్చితేనే అర్థమవుతుంది కాబట్టి. సో, ఆ భాష తెలుసుకోవాలనుకున్నా కూడా నీ భాషకు సంబంధించినటువంటి వ్యాకరణాన్ని, నీ భాషను గుర్తుపెట్టుకోవాలి. నువ్వు చాలా బాగా నేర్చుకోవాలి. తెలుగుని ఎవరు మర్చిపోకూడదు. నేను భూమి మీద లేను అని చెప్పేసి మీరు తెలుగు భాషను మర్చిపోవడం బావుండదు. సో, కాబట్టి ఏది ఏమైనా అందరూ కూడా తెలుగు ప్రజలందరూ కూడా తెలుగు భాషను మళ్ళీ పునర్వ్యవస్థీకరణ చేయాలి. ఇంకోటేంటంటే రాజకీయ నాయకులైనా సరే దానికి సంబంధించిన వర్క్‌షాప్ కూడా పెట్టాలి. చాలా విస్తృతి పొందాలని కోరుకుంటూ మీ అందరికీ నా యొక్క నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. సర్వే జన సుజనో భవంతు. సర్వే జన సుజనో సుఖినో భవంతు. నమస్కారం. అలాగే ఇప్పుడు మన రాజమౌళి గారు తీసినటువంటి కొత్త సినిమాలో మహేష్ బాబు గారు ఎలా కనిపించబోతున్నారో తెలియదు. పాన్ ఇండియా స్టార్ అయినటువంటి మనకు 'ప్రభాస్' ఒక డైమండ్‌ని ఆయనలో ఉన్నటువంటి ఎలాంటి వేరియేషన్ అయినా, ఎలాంటి మాడ్యులేషన్ అయినా ఆయన యాక్టింగ్‌ని చాలా చక్కగా వాడుకొని మనకి ఈరోజు పాన్ ఇండియా స్టార్ చేశారు. మన తెలుగు స్థాయిని గర్వించేదగ్గంగా చేసినటువంటి రాజమౌళి గారు. అలాంటి మళ్ళీ ఒక హీరోని చేస్తా ఉన్నారు. ఆయన పేరేంటి? మధు గారు? ఏ హీరో? మహేష్ బాబు. మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారి వాయిస్ కూడా మీరు చాలా చక్కగా చేస్తారు. ఒకసారి మన 'ధీరజ్' టీవీ ప్రేక్షకుల కోసం మహేష్ బాబు గారి వాయిస్. రైట్. తప్పకుండా. ఏమైనా వేరియేషన్స్ కూడా ట్రై చేయొచ్చు. రైట్. మహేష్ బాబులో కొన్ని వేరియేషన్స్ అండ్ డైలాగ్స్ కూడా చెప్తాము. స్టార్టింగ్ నుంచి వద్దాం మనం. అనే ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాక్ అయిపోతావు ఆడే పండుగాడు. బాబా ఏ ఉన్నారా ఆర్టిస్ట్ ఇండియాలో తొక్కేస్తున్నారా టాలెంట్ని. సూపర్. మీలాంటి వాళ్ళకి శాలరీలు సరిపోవట్లేదు సార్. మాలాంటి వాళ్ళ దగ్గర వేల కోట్లు. కొంచెం కోఆపరేట్ చేయండి సార్. పేదోని కొట్టేద్దాం, పేదోళ్ళకి పెట్టేద్దాం అనే ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. దుమ్ము లేచిపోయిందండి నిజంగా. ఆసమ్ ఫెంటాస్టిక్ అసలు. కిరాక్ మధు గారు చాలా చక్కగా చేశారు. మహేష్ బాబు గారు చాలా టిపికల్ వాయిస్ అండి ఇది. చాలా మంది మిమిక్రీ ఆర్టిస్ట్‌లు ట్రై చేస్తూ ఉంటారు. బట్ రాదు. ఈవెన్ నేను కూడా ఒక మిమిక్రీ ఆర్టిస్ట్‌గా ట్రై చేసినా రావట్లా. అదే చాలా టిపికల్ వాయిస్ 'బుల్లెట్ భాస్కర్' గారు చేస్తారు. సో, దాని తర్వాత చాలా చక్కగా వేరియేషన్స్ మీరు బాగా చూపించారు. సూపర్ అండి. సో, అలా అని ఏం లేదు. చాలా మంది మిమిక్రీ కళాకారులకి తను కొంత ప్రిపేర్ కాగలిగితే డెఫినిట్‌గా చేయగలుగుతారు. సో, ప్రిపరేషన్‌లో వోకల్ కార్డ్స్‌ని స్టాండర్డ్ చేసుకోవడము, అస్యకుహరం ఉండేటువంటి దంతాలు, నాలుక వీటన్నిటిని ఉపయోగించుకొని చేయడం అని చెప్పేసి సబ్జెక్ట్‌లో ఉంది ఆల్రెడీ. సో, దాని మీద ఎక్కువ కృషి చేయాలి. ఎక్కువ ప్రయత్నం చేసి డైలాగ్ డెలివరీని సేమ్ డిటో దించాలి. వాయిస్ లోపల కూడా బ్యారెడ్, బేస్, ఫీబుల్ ఇలా వాయిసెస్ ఉంటాయి మగవాళ్ళ వాయిసెస్‌లో. ఆ కేటగిరీస్ ఆధారంగా చేసుకుంటే కొంచెం ప్రయత్నం చేస్తే వస్తుంది. యాక్చువల్‌గా మీరు లెక్చరర్ కాబట్టి అడిగిన దానికి అలా లెక్చర్‌గా వెళ్ళిపోయారు. లెక్చరర్ కాబట్టి చాలా చక్కగా చెప్పారు. ఒక సబ్జెక్ట్ కూడా చెప్పారు. ఎలా తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి. అన్నయ్య చాలా బాగా దాహం వేసేస్తుంది అన్నయ్య. కాఫీ తీసుకొద్దామా? వై నాట్ మీకోసం టేక్ ఇట్. థ్యాంక్ యూ భయ్యా. చాలా బాగుంది. చాలా బాగుంది అన్నయ్య.
ధీరజ్ టీవీ ఎప్పుడు మీలాంటి ఆర్టిస్టుల కోసం ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ. రైట్. అలాగే మనకు ఇంకేమైనా మంచి విలన్ వాయిస్ ఏమైనా చేయగలుగుతారా మధు గారు? రైట్. విలన్ వాయిసెస్, ఇద్దరు విలన్స్ వాయిసెస్ ని తీసుకుందాము. సో ఫర్ ద ఫస్ట్ విలన్ అండ్ హీరో మోహన్ బాబు గారు. మోహన్ బాబు లెజెండరీ, చాలా డైలాగ్స్ చెప్తారు ఆయన. మోహన్ బాబు గారు ఒక డైలాగ్ తీసుకుందాము. ధర్మ అధర్మమును ప్రాప్తించరు అర్హత లేని నీవు దారిని అధిష్ఠించుడయా. ఎంత ఉన్మాదం, ఎంత అహంకారం, ఎంత కండకావరము. తుచ్చమానవ, డబ్బుకు తావు, జబ్బుకు తావు, పప్పుకు తావు, అప్పుకు తావు, సత్యవరో దేవుడా అని నిత్యము బొత్తుకునే మీరెక్కడా? మీ జనన మరణమును మునివెళ్ళతో నిర్ణయించు, మేమెక్కడరా సూపర్ సూపర్, నైస్ నైస్. అని డైలాగ్ తీసుకుందాం.